నిన్న మొన్నటి దాకా ప్రత్యర్థులు వారు ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకున్నారు. కాలం మారింది, పరిస్థితులు మారాయి. అనూహ్యంగా పార్టీలు మారాల్సి వచ్చింది. అంతే, ప్రత్యర్థులు కాస్త మిత్రులయ్యారు, విమర్శలు కాస్త ప్రశంసలు అయ్యాయి. ఇప్పుడు ఒకరి కోసం ఒకరు ప్రచారం చేసుకుంటూ ఈ ఎన్నికల్లో ముందుకెళుతున్నారు. ఇంతకీ ఎవరు వారు? ఎక్కడా పరిస్థితి ఉంది? వాచ్ ది స్టోరీ. ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. పొత్తులు, కూటములకు తోడు పొలిటికల్ లీడర్ల జంపింగ్ జపాంగుల కారణంగా ఏపీ రాజకీయాల్లో ఎక్కడలేని ట్విస్టులు నెలకొంటున్నాయి. ఆ క్రమంలోనే తిరుపతి జిల్లా గూడూరులోనూ ఇంట్రెస్టింగ్ పాలిటిక్స్ దర్శనమిస్తున్నాయి. వైసీపీని వీడి బీజేపీలో చేరిన గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు బీజేపీ నుంచి తిరుపతి ఎంపీ టికెట్ పట్టేశారు. ఈ క్రమంలోనే తొలిసారిగా గూడూరుకు వచ్చిన ఆయనకు టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఇదే ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు అనే భావనకు ఇది బలం చేకూర్చినట్లు అయింది. గూడూరు వైసీపీ ఎమ్మెల్యేగా వరప్రసాదరావు ఉన్నంత కాలం తెలుగుదేశం పార్టీ నుంచి పాసం సునీల్ కుమార్ ఆయనపై పోరాడుతూ వచ్చారు. ఇద్దరు రెండు వేరువేరు పార్టీలకు చెందిన వ్యక్తులుగా ఇక్కడ కనిపించారు. అయితే ఈసారి వైసీపీ టికెట్ ఇవ్వకపోవడంతో వరప్రసాదరావు బీజేపీలో చేరగా ఇప్పుడు పొత్తులో భాగంగా తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన కలిసి పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో తిరుపతి ఎంపీ స్థానానికి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న వరప్రసాదరావుకు గూడూరు స్థానంలో ఉన్న తెలుగుదేశం అభ్యర్థిని తప్పక గెలిపించాల్సిన పరిస్థితి. అలాగే తిరుపతి లోక్సభ అభ్యర్థిగా బరిలో ఉన్న వరప్రసాదరావును తాను గెలిపించుకోవాల్సిన పరిస్థితి పాసం సునీల్ కు ఏర్పడింది. వాస్తవానికి గూడూరు ఎమ్మెల్యేగా చేయడానికి ముందు 2014 ఎన్నికల్లో వరప్రసాద్ తిరుపతి లోక్సభ నుంచి వైసీపీ తరపున గెలుపొందారు. 2019 ఎన్నికల్లో గూడూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఇప్పుడు 2024 ఎన్నికల కోసం బీజేపీ నుంచి మరోసారి తిరుపతి లోక్సభ స్థానానికి వరప్రసాదరావు పోటీ చేయనున్నారు. అయితే 2019 ఎన్నికల్లో గూడూరులో వైసీపీ నుంచి వరప్రసాదరావు, టీడీపీ నుంచి పాసం సునీల్ కుమార్ పోటీ చేశారు. అప్పటి ఎన్నికల్లో పాసం సునీల్ కుమార్ మీద వరప్రసాదరావు విజయం సాధించారు. అయితే 5 ఏళ్లు గడిచేసరికి సీన్ రివర్స్ అయింది. పాసం సునీల్ కుమార్ తరపున వరప్రసాదరావు ఓట్లడుగుతున్నారు. అలాగే వరప్రసాదరావుకు ఓట్లెయ్యాలని పాసం సునీల్ కుమార్ ఓట్లడిగే పరిస్థితి. 5 ఏళ్ల కిందట ప్రత్యర్థులుగా తలపడిన వీళ్లు ఇప్పుడు ఒకే కూటమి కింద ఒకరికొకరు ప్రచారం చేసుకుంటున్నారు. అందుకే అంటారు రాజకీయాల్లో ఎప్పటికీ 1+1 2 కాదని.